అలాగే మర్చిపోకండి ఫ్రెండ్స్, కింద నా బెల్లని టింక్ అని కొట్టండి. మన లడ్డు గడి పెళ్లి చూద్దాం ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్. ఏ ముసలే ఎక్కడ పోతున్నావు పొద్దు పొద్దునే? ఏంది నన్ను ముసలిదాన్ని అంటున్నాడే? సరేలే పెద్దమ్మా, ఎక్కడ పోతున్నావు పొద్దు పొద్దున్నే? నేనా లడ్డుగాడు, మా లడ్డుగాడు పెళ్లి పోతున్నా. లడ్డుగాడి పెళ్ళా? ఆడెవడా లడ్డుగాడు? ఇంకా మా తమ్ముడు గారు అబ్బాయి. అయితే పెద్దమ్మ నేను వస్తాను, పోదమ్మా. ఏంది ఈ దశలో వస్తే అక్కడ పంతులు గారు పెళ్లి చేయరు, ఇంకా వెళ్ళిపోయి పారిపోతారు. ఏం చేస్తాం పెద్దమ్మా, నాకు ఉన్నది ఇది ఒకటే. ఒక దండి మీద ఉంటుంది, ఒక నా ఒంటి మీద ఉంటుంది. ఏం చేద్దాం చెప్పు పెద్దమ్మా. సర్లే పోదంపా. రెండు మామగారు. నమస్తే మామగారు, రెండు స్వాగతం సుస్వాగతం. మళ్ళీ మామగారు అంటారు, వీళ్ళెక్కడ దొరికారా బాబు? మామగారు అనకపోతే ఏమన్నారు మామగారు? ఏంటే నువ్వు భూమికి జాండలేవు, నన్ను మామగారు అంటున్నావు? ఏంటి నన్నే వెటకారం చేస్తారా మీరు? ఇది మా మేనేజర్ పెళ్ళి, మీకు పెళ్ళి అవగానే చెప్తానుండండి. ఏంటమ్మా నూడిల్స్ నేను ఎత్తువేం పెట్టుకున్నావు? ఏంటో ఈ నూడిల్స్ ఏంటో, ఈ మ్యాగీలు ఏంటో, ఈ హెయిర్ స్టైల్ ఏంటో. సరే మామగారు లోపలికి రండి. సర్లే పదండి. సరే మామగారు మీరు వెళ్ళండి. అత్త ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చాను మేనల్లుడా. బాగున్నావా? నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వు బాగున్నావా? ఎంతకీ ఆ పంతులు గారు ఎక్కడ తినేసి పప్పులు తినేసి ఎక్కడ బొబ్బున్నారు? పెళ్లి చేస్తాడా లేదా పంతులు, లేకపోతే బొబ్బున్నాడా ఎక్కడన్నా పప్పులు తినేసి పిచ్చులు చేసుకుంటాను. లేదా అత్త వస్తాడా? ఏంది పెండి పంతులు, మా మేనల్లుడు భూమి పుట్టాడు. ఎన్నాళ్ళకి పెళ్లి కుదిరింది, ఇంకా నువ్వు లేచి చేస్తాడు పంతులు. ఏందమ్మా పంతులు గారిని అలా అనకూడదు. నేనేమన్నా కూర్చొని ఆడుకుంటున్నానా? ఏదో తద్దినానికి వెళ్ళి వచ్చాను ఇక్కడ ఇప్పుడు. ఏంది తద్దినానికి వెళ్ళి పెళ్లి చేయడానికి వచ్చావా పంతులు? ఎందుకే స్నానం చేసి వచ్చావా? మేము స్నానం చేసి అంత శుభ్రం చేసుకుని వస్తామమ్మా. సర్లే టైం అవుతుంది, ఎందుకు పెళ్లి చేస్తావా లేదా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దండలు మార్చుకోండి. ఇంకెందుకు లేట్ అండి పంతులు గారని మేము ముందే మార్చేసుకున్నామండి. మాంగళ్యం తంతునా నేనా. అబ్బాబ్బా ఏంటి పంతులు, ఎన్ని పప్పులు తినేసావా పంతులు? లేదమ్మా, ఇప్పుడే భోజనం చేసి వచ్చాను కదా. అబ్బా ఈ కొంప భయంకరపోతున్నాను. అబ్బా చూసావా పంతులు, నువ్వు చేసిన పనికి అందరూ ఎలా నవ్వుకుంటున్నారా? లేదమ్మా, ఈసారి బాగా చదువుతాను అందరాలు. మళ్ళీ మాంగళ్యం తంతునా నేనా మమ దీవన ఏతునా. ఏంది పంతులు ఎన్ని పప్పులు తిన్నావు? ఏంది ఇది? లేదమ్మా, మా ఆవిడ పిస్తాపప్పు, జీడిపప్పు, ఇన్ని పప్పులు వేసి ఏదో పాయసం చేసిందమ్మా, అందుకే ఈ పిత్తులు వస్తున్నాయి. ఇంకొక పప్పు తినవలసిన పంతులు, డబ్బకి పేడ ఎరగడిపోను. ఏం పప్పు అమ్మా? ఇంకేం పప్పు? గన్నెర పప్పు తింటే పేడ ఎరగడైపోను. పంతులు గారండి, మీ మాటలో మీ పిత్తులే కానీ మా పెళ్లి చేస్తారా లేదా? ఎంతకేనే వస్తున్నా అక్కడికే వస్తున్నా. మాంగళ్యం తంతునా నేనా మమ దీవన ఏతునా. బాబు తాలిపట్టు కట్టు. ఎందుకు ఆలస్యమని ఎప్పుడో గడేశాను పంతులు గారు. మరి నన్నెందుకురా పిలిచావు? అదేదో నువ్వే చేసేసుకోవాల్సింది కదరా. పంతులు గారండి, ఏదో మీ నోటితో రెండు మంచి మొక్కలు ఆశీర్వదింటే మేము ఎప్పుడు కలకలాడుతూ కలకాలం కలిసిమెలిసి ఉంటామని చిన్న ఆశ. అరే లడ్డు, ఎందుకు పంతులు పెళ్లి చేసినట్టే కానీ ఆ పిత్తులు పెద్దవారికి సరిపోయింది. ఇంకెందుకులే పెళ్ళి ఏం చేస్తాడు ఆ పంతులు? పదండి, ఇంక భోజనం చేద్దాం పదండి.